డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారి ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం 19వ చివరి భాగం 5/1/24 సాహిత్య విమర్శ వ్యాసం ప్రక్రియలు ప్రయోగాల్లో ఉన్నాం. అందులో సాహిత్య విమర్శ వ్యాసం అనేటువంటి దాని గురించి చెప్తున్నారు. ఇదే చివరి ఎపిసోడ్ మనకి. సాహిత్య విమర్శలను వెలయించడానికి తెలుగులో శక్తివంతమైన ప్రక్రియ వ్యాసం. తెలుగు వ్యాస పరిణామాన్ని గురించి విస్తృత పరిశోధన గ్రంథం వ్రాసిన డాక్టర్ కొలకూరి ఇనాక్ తెలుగులోని వ్యాసం ఆంగ్ల లక్షణ లక్షితమని నిశ్చయించి చెప్పారు. వారి మాటల్లో ఆంధ్రలో ఎవరు ఎలా చెప్పిన ఆంగ్ల ప్రభావ ఫలితంగానే వ్యాస విషయం స్పష్టమవుతుంది. కాబట్టి వ్యాస లక్షణాలు కూడా తద్భావ సంబంధాలుగానే ఉంటాయి. ఒక విషయం గురించి విస్తరించి వ్రాయటం వ్యాసలేఖనం అనబడు. అలా విస్తరించి వ్రాయబడిన గ్రంథం వ్యాసం. వ్యాసానికి ఆద్యంతం ఒకే విషయమే వివరించబడి ఆంగ్ల వ్యాస ధర్మమే ఆంగ్లంలో తెలుపబడినట్టు స్పష్టము. వ్యాసం ఎక్కువ దీర్ఘంగా కాకుండా వచన రచన ఎక్కువ దీర్ఘం కాని వచన రచన కావ్యానికి లాగా కాక వ్యాసానికి విషయ నిర్వహణలోని జాగ్రత్త, వర్ణన ఔచిత్యం, ఉపక్రమ సంహారం, సౌమ్యం ప్రధానాంశ. వ్యాసకర్త సూక్ష్మంగా మోక్షం చూపించాలి. విషయ సంగ్రహ రచనా రహస్యాన్ని అతడు ఎరిగి ఉండాలి. సంగ్రహంగా ఉన్నదని రచన నిస్సారంగా ఉండకూడదు. సంక్షేప కథనం, విషయ విస్తృతియు లక్షణ ద్వయోపేతమై రెండూ కలిసి వ్యాసం ఒప్పార. కడు విస్తృతం పైనతో అది వ్యాసం అనవక ఒప్పదు. దాన్ని వ్యాఖ్యానమనియు కావ్యమని పేర్కొనాలి. పరిపూర్ణ స్ఫూర్తి, నిశ్శేషాంశ చర్చ వ్యాసంలో ఉండసలదు. ఈ విధంగా సాగిన ఈ లక్షణ యత్నం చాలా వరకు ఆంగ్ల లక్షణ సంబంధిగానే ఉందని కొలకనూరి ఇనాక్ గారు, కందుకూరి లింగం గారు నుండి నేటి వరకు ప్రసిద్ధ విమర్శకులందరూ వ్యాస ప్రక్రియను చేపట్టి నిర్వహించిన వారు. విమర్శ గ్రంథాలు వ్రాసిన వారు కూడా అక్కడక్కడ వ్యాసాలు రాసి వ్యాస ప్రక్రియ మీద ఆకృతి మీద పడే ప్రభావం సర్వసామాన్యంగా ఉంది. దాన్ని వివరించడం సముద్రానికి ఏతం పట్టడంలా. అయితే సాహిత్య చరిత్రలో సాహిత్య ప్రభావంతో విశిష్ట వ్యాస ప్రక్రియలు నడిపి తెలుగువారి మీద కూడా అమితంగా ప్రభావం చేసిన వ్యాస రచయితలని ఈ సమీక్షలో గ్రహించటం సమంజసం. అటువంటి వారిలో మొట్టమొదట తెలుగువారికి స్ఫురించేది పానుగంటి లక్ష్మీ నరసింహ పంతులు గారు. వారి సాక్షి వ్యాసాలు తెలుగునాట ఇప్పటికీ ఆసక్తిని అనురక్తిని కలిగిస్తాయి. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి వ్యాసాలు అధిక్షేప వ్యాసాలుగా, ఉపన్యాసాలుగా విమర్శకుల చేత పరిగణింపబడుతుంది. ఈ వ్యాసాల మీద ఇంగ్లీష్లో ఎడిసన్ స్టీల్ అనే వారి సంపాదకత్వంలో వెలువడి స్పెక్టేటర్ పత్రిక ప్రచురించిన స్పెక్టేటర్ వ్యాసాల ప్రభావం ఆకృతిలో, అభివ్యక్తిలో, నిర్వహణలో స్పష్టంగా కనిపిస్తుంది. పానుగంటి సాహిత్య సృష్టి అనే పరిశీలన గ్రంథం రాసిన డాక్టర్ ముదిగొండ వీరభద్ర శాస్త్రి గారు స్పెక్టేటర్ వ్యాసాలను సాక్షి వ్యాసాలను వ్యాసాలకు ఉన్న భేద సాదృశ్యాలను ఇలా చెప్పారు. స్పెక్టేటర్ లాగానే సాక్షి, స్పెక్టేటర్ అంటే సాక్షి చూసినవాడు, ఒక కల్పిత వ్యక్తి. స్పెక్టేటర్, సాక్షి ఇద్దరు సంఘ సంస్కరణం నిమిత్తమై కృషి చేయటానికి చిన్న చిన్న సంఘాలు స్థాపించి సాక్షి వ్యాసంలో స్పెక్టేటర్ వ్యాసావళిలో కల విషయ వైవిధ్యం దాదాపుగా ఒకే రకం. ప్రజలకు సత్ప్రవర్తన ఏర్పాటు చేయడం, సదసద్వివేకం, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేట్టు చేయడం. ఆ రచయితలిద్దరూ హాస్య ధోరణిని అవలంబి తత్వజ్ఞానాన్ని, ఫిలాసఫీ గూర్చి లోకంలో ఉన్న అపోహలు తొలగి
సంస్కృతి సభ్యతల విశిష్ట సారాంశమే వేదాంత జ్ఞానం అనే సూక్ష్మ సత్యాన్ని పానుగంటి వారు ఎడిసన్ నిరూపించారు. పానుగంటి వారి సాక్షి రచన ఎడిసన్ రచన ప్రేరకమే అనటంలో సందేహం లేదు. కానీ కాలక్రమంగా అనుసరించి పానుగంటి వారు తరువాత వారవటం చేత ఎడిసన్ రచనా శిల్పానికి ప్రణాళికకు మెరుగులు దిద్దుకోవటానికి అవకాశం పానుగంటి వారికి దొరికింది. ఆశయాలు ఇద్దరివి ఒక్కటి అయినా దేశకాల పరిస్థితులు భిన్నాలు అవటం చేత ఇద్దరి కృషి పద్ధతులకు భేదం తప్పదు. పానుగంటి వారి సాక్షి సాంఘిక దర్శనం అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పరిశోధన వ్యాసం రాసిన శ్రీమతి కిలాంబి హరిప్రియ సాక్షి వ్యాసాలను వ్యాసోపన్యాసాలనే ప్రక్రియకు చెందుతాయని, ఆ ప్రక్రియలో ఆయన అద్వితీయుడని పేర్కొన్నారు. వ్యాసమును ఉపన్యాసంగా నడిపించి ఉత్సాహాన్ని కల్పించడు, ప్రహసనంగా పలికించి ప్రరోచనం కల్పించడు, శబ్దాలంకార శైలి విన్యాసంతో శ్రవణానందం కలిగిస్తూ వక్ర వ్యంగ్యోక్తులతో ఉపదేశాన్ని నిబంధిస్తూ సాక్షి వ్యాస ఉపన్యాస ప్రక్రియకు విశ్వరూపం చూపించిన వారు పానుగంటి వారు. తెలుగులో వ్యాసోపన్యాస ప్రక్రియకు మారు పేరు సాక్షి. తర్వాత అనుకరణలు వచ్చాయి, కానీ ఈ ప్రక్రియను మించిన ప్రతిభ మాత్రం సాహితీ లోకంలో ఎవరు చూపల. సాక్షి వ్యాసాలలో సాంఘిక విమర్శకు మాత్రం కాక సాహిత్య విమర్శకు సంబంధించినవి కూడా ఉన్నాయి. కవిత్వ స్వరూప స్వభావాల గురించి, నాటక పద్య రచన గురించి, నాటకాల్లో కొన్నింటిలో కనపడే సందర్భ శూన్యత గురించి, నాటక విమర్శ రీతుల గురించి, స్వీయ చరిత్రకున్న ప్రత్యేకత గురించి, సద్విమర్శ స్వరూప స్వభావాలను గురించి పానుగంటి వారు చర్చించారు. సమకాలీన సాహిత్య సాంఘిక సమస్యలు వ్యాసోపన్యాస ప్రక్రియ ద్వారా ప్రజలలో చైతన్యం కలిగేటట్లు చేయటంలో పాశ్చాత్య ప్రభావాన్ని క్రియాపరంగా ప్రతిభావంతంగా నిర్వహించడం పానుగంటి వారు ఎనలేని గౌరవ ఆదరాలు పొంది తెలుగులో మరే రచయిత వ్యాసరచన వీరి సాక్ష్య వ్యాసాల విస్తృత ప్రచారాన్ని పొందలేదంటే అతిశయోక్తిక. తెలుగు వ్యాసానికి గర్వకారణం సాక్షి. వదరుబోతు వ్యాసాలు బారిస్టర్ గారి బాతాఖాని మొదలైనవి సాక్షికి అనుకరం. కానీ సాక్షి వ్యాస ఉపన్యాసాలకున్న జిగి కానీ బిగి కానీ వాటికి. తెలుగులో వ్యాస ప్రక్రియ నిర్వహించిన వారు శతాధిక సంఖ్యలో. వర్తమాన సాహిత్య విమర్శ విశేషంగా వ్యాస ప్రక్రియను ఆశ్రయించేది. వ్యాసకర్తలు పాశ్చాత్యైక ప్రభావంతో రాసేవారు దాదాపు లేరు. సమన్వయ ప్రవృత్తితో రచన చేసేవారు కొందరు. అయినా వారి మీద పాశ్చాత్య యుగాల ప్రవృత్తులు ప్రకృష్టంగా నిర్దిష్టంగా నిర్ణయించటం సాధ్యం. అయితే వ్యాస రచనా నిర్వహణలో పాశ్చాత్య ప్రభావం ముద్ర ఉన్నదని మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు. ఇప్పుడు సాక్షి పానుగంటి వారంటే ఒక మాట జ్ఞాపకం వస్తుంది. నా శిష్యుడు, నేను ఉయ్యూరు హై స్కూల్లో సైన్స్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు పెదవోగిరా నుంచి ఒక శిష్యుడు వచ్చి చదువుతూ ఉండేవాడు. నా దగ్గర ట్యూషన్ కూడా చదివిన జ్ఞాపకం. పొట్టిగా ఉండేవాడు, పొట్టి నిక్కరు పొట్టి చొక్కా వేశాడు. అతని పేరు గుంటక వేణుగోపాలరెడ్డి. ఆ తర్వాత అతను నెమ్మదిగా అన్ని ఎంఏలు పాసి ఎంఏ పిహెచ్డి చేశాడు. పానుగంటి వారి ఏదో ఒక ప్రక్రియ మీద అతను రీసెర్చ్ చేసి పిహెచ్డి పొందాడు. ఆ తర్వాత మేము డొక్కా సీతమ్మ గారి మీద ఒక కార్యక్రమం జరిపాం. ఆ కార్యక్రమానికి డొక్కా సీతమ్మ గారి ముని మనవడు, ఆ ముని మనవడు గారు హైదరాబాద్ బెదవాడలోనే ఉంటారు. ఆ భార్యాభర్తలు ఇద్దరిని ఆహ్వానించాం. వాళ్ళ అబ్బాయి డొక్కా రామచంద్ర అని అక్కడ అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అధిపతి అయిన మంచి సాహిత్య ప్రియుడు, కవిత్వం
నాటకం, కద్యం అన్నీ బాగా రాస్తూ ఉంటాడు. మాకు బాగా ఇష్టడు. ఆయన ద్వారా ఈయన పరిచయం. ఈయన్ని ఇద్దరిని భార్యాభర్తలు ఇద్దరిని ఉయ్యూరు ఆహ్వానించాం. వారు వచ్చారు, పాల్గొన్నారు. ఆ సందర్భంగా మా శిష్యుడైన గుంటగా వేణుగోపాల్ రెడ్డిని ఆ రోజున సాక్షి మీద ఒక ఉపన్యాసం ఇప్పించి అతనికి సన్మానం కూడా చేసిన గుర్తు నాకు ఉంది. ఈ మధ్య ఈ కరోనా టైంలో అయిన తర్వాత ఎప్పుడో పాపం అతను చనిపోయాడు. అయితే తెలుగు విమర్శకులలో ఇప్పటికీ ఆంగ్ల ప్రభావం లేకుండా సంస్కృత దాక్షిణిక దృష్టితో విమర్శించే సంస్కృతాంధ్ర పండితులు కొందరున్నారు. వీరికి పాశ్చాత్య విమర్శ జ్ఞానం, విజాతీయమనే అభిప్రాయం బలంగా ఉండటం గమనించది. వీరు లక్షణ శాస్త్ర విమర్శను, ఖండన మండలాదులను చేసి వ్యాసాలు, గ్రంథాలు రాస్తారు. క్రమంగా ఈ సంఖ్య తగ్గుతోంది. సమకాలీనులలో అలాంటి విమర్శ మీద ఆదరం సన్నగిల్లుతోంది. పాశ్చాత్య విమర్శన ప్రవృత్తిని, పరిశోధక విధానాన్ని ఆకళించుకొని వ్యాస రచనలు ప్రవచించిన ప్రసిద్ధ విమర్శకులు ఈ రంగంలో స్మరించాల్సి ఉంటుంది. స్వామినేని ముద్దు నారసింహన్ నాయుడు రచించినటువంటి హితసూచని అనే పుస్తకం రాశాట ఆయన. వ్యాసక్రియ 1862లో ఆంగ్ల పద ప్రయోగం, వ్యాస ప్రక్రియ లక్షణాలు కొన్ని కనపడుతూ ఆంగ్ల ప్రభావ ఉషస్సును సూచిస్తాయి. పరవస్తు వెంకటరంగాచార్యులుగా సంగ్రహం 1872-74 మీద ఆంగ్ల ప్రభావం అరుణ రేఖల్లా కనపడు. జీయరు సూరి గారి స్త్రీ కళాకల్లోలిని స్త్రీ కళాకల్లోలిలో 1970 వ్యాసాల గ్రంథాలు పేర్కొనబడిన వాటి మీద ఆంగ్ల వ్యాస ప్రభావం ఉదయకాంతులతో వెలుగు. వ్యాస ప్రక్రియలో ఉపన్యాస విధానానికి రూపం కల్పించి బలాన్ని, ప్రచారాన్ని కల్పించిన రచయిత కందుకూరి వీరేశలింగం పంతులు. ఆంగ్లంలో కర్టెన్ లెక్చర్స్ లాగా తెలుగులో అంతఃపుర ఉపన్యాసాలను రచించిన వాడు ఆతంట సుందర రామయ్య. సాహిత్య వ్యాసానికి రూపురేఖలు దిద్దినవారు గొరదాడప్ప. భాషా విషయకమైన విమర్శ వ్యాసానికి శక్తిని, సాధనను కల్పించినవారు గిడు రామ్మూర్తి పంతులుగా. నినాద వ్యాస రచనకు విద్య నేర్పినవారు కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు. ప్రతీక సంపాదకీయ వ్యాసానికి, తాత్విక వ్యాసానికి తీరు తెన్నులు నేర్పినవారు ముట్నూరి కృష్ణారావు. నాట్య సంబంధి విమర్శకు నారు పోసినవారు పురాణం సూర్యశాస్త్రి గారు. ఎన్నిసార్లైనా చెప్తూనే ఉంటాయి. పురాణం సూర్యశాస్త్రుల కంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి మేనమామ, మామ. అలాగే చారిత్రక వ్యాస నిర్వహణానికి చక్కని బాటలు చూపించిన వారు చిలుకూరి వీరభద్రరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, నేలటూరి వెంకట రమణయ్య గారు, సురవరం ప్రతాపరెడ్డి గారు, మారేమండ రామారావు. పరిశోధన వ్యాస ప్రవృత్తికి ప్రాణాచార్యు కొమర్రాజు లక్ష్మణరావు పంతులు గారు.
వీరిని లైవ్లో చేశాం మనం. సాహిత్య విమర్శలో అభిరుచి విమర్శను మేళవించినవారు జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి గారు, మా గురువు గారు. మేము ఎస్ఆర్ఆర్ కాలేజీలో 1958 ఇంటర్ చదివేటప్పుడు ఆయన అక్కడ ఇంగ్లీష్ లెక్చరర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గారు. సమన్వయ దృష్టిలో వ్యాసాన్ని కళాఖండంగా తీర్చిదిద్దినవారు ఖండవల్లి లక్ష్మీరంజన. విశ్లేషణ వ్యాసరచనకు వివేకాన్ని నేర్పినవారు దివాకర్ల వెంకటావధాని. వ్యాసానికి హాస్య కళను నేర్పినవారు భమిడిపాటి కామేశ్వరరావు. మునిమాణిక్య నరసింహారావు. హేతువాద వైఖరి నేర్పినవారు తాపీ ధర్మ. నార్ల వెంకటేశ్వరరావు. చిత్రకళకు సాహిత్యానికి ఉన్న సంబంధాన్ని వివేచిస్తూ కళా విమర్శకు కాంతులనిచ్చినవారు సంజీవది. వ్యాసానికి ఆత్మీయతా గుణాన్ని సవరించినవారు కాటూరు వెంకటేశ్వరరావు. వ్యాసాన్ని సాంఘిక విమర్శకు ప్రణయతత్వానికి అంకితం చేసిన వారు డాక్టర్ బోయి భీమన్న గారు. అమరేంద్ర గారి వ్యాసాలలో కాల్పనిక మార్మిక వాదాల ఛాయలు బలంగా కనపడతాయి. అమరేందర్ మాకు కొంచెం దూరం చుట్టాం. తెలుగు కథా రచయితలను గురించి ఒక వినూత్న రీతిలో వ్యాసాలు రాసినవారు ది రామలింగంగా. సాహిత్య విమర్శకు సంబంధించిన వ్యాసాలు పాశ్చాత్య ప్రభావం ముద్రితంగా తీర్చిదిద్దిన వారిలో కొరాడ రామకృష్ణయ్య గారిని మొదలు చెప్పాలి. వీరి భాషా వ్యాసాలు కూడా ప్రామాణిక ప్రతిపత్తిని సంపాదించుక. పిల్లల మర్రి హనుమంతరావు, వినకోట మాధవరావు, శిష్లా రామకృష్ణ శాస్త్రి, తీకుమళ్ళ అచ్యుతరావు. శిష్ట అని రాశారు, శిష్లా అది. ఇవాడే ఆయన మీద వ్యాసం రాశారు. తీకుమళ్ళ అచ్యుతరావు, పుట్టపర్తి నారాయణాచార్యులు, పూతకూరు సుబ్రహ్మణ్య శాస్త్రి, వావిలాల సోమయాజులు గారి గైళ్ళు మంచి ప్రసిద్ధి. ఇంటర్మీడియట్కి వాటికి వాళ్ళ తెలుగు గైళ్ళు బాగా ప్రసిద్ధి. వడలి మందేశ్వరరావు విశ్వనాథ మీద అథారిటీ ఆయన కూడా మనం చేశాం. కావ్య తత్వ విచారాన్ని వ్యాస ప్రక్రియలో వెలయించారు. కావ్యాత్మ చర్చలను సాహిత్య శాస్త్రాంశ విశేష విమర్శను చేసిన వారిలో వేదం వెంకట్రాయ శాస్త్రి, పెందేటి రామచంద్రరావు. మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకర శాస్త్రి, నడకుదుటి వీరరాజు పంతులు, కొండూరు వీరరాఘవాచార్యులు, డాక్టర్ ఎస్బి జోగారావు, జిఎన్ రెడ్డి, తుమాటి దొడప్ప, సర్దేశాయి తిరుమలరావు, కేతవరపు రామకోటి శాస్త్రి, తుమ్మపూడి కోటేశ్వరరావు, జివి సుబ్రహ్మణ్యం, కాళూరి హనుమంతరావు, కె సుప్రసన్నాచార్య, కోవెల సుప్రసన్నాచార్య. ఈయన కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ తెలుగు. ఆమత్స సోమసుందర్, దేవులపల్లి రామానుజరావు, రూపగుడి నారాయణరావు మొదలైన వాళ్ళని పేర్కొనాలి. పత్రికా వ్యాస రచనలో ప్రసిద్ధులైన సాహిత్యవేత్తలున్నారు. సంపాదకులుగా ఉండి తమ రచనలో దేశాన్ని ఉర్రూతలింగి ఊగించిన ముట్నూరి కృష్ణారావు, గడిచెల హరి సర్వోత్తమరావు, నార్ల వెంకటేశ్వరరావు, గోరా శాస్త్రి. నేటి ఎన్ని మాణిక్య వీతలైన వారి రచనలకు సరిరావు. ల్యాంబ్లాగా సరళ వ్యాసాలు రాసే విధానంలో తెలుగులో విశేషించిన నార్లవాణి, గుంటూరు శేషేంద్ర శర్మ గాని, రాబూరు వెంకట సత్యనారాయణరావు గాని. ఈయనే చక్రపాణి సినిమాకి పాటలు కూడా. అలాగే వాక్చిత్రాలను నర్తించడంలో ముఖ్యంగా ఆరుద్ర, తిరుమల రామచంద్ర, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారులను ప్రసన్న. జీవిత చరిత్ర రచనలో కృషి చేసిన వారందరిలో గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారిది అగ్రతం. అలా పేరున ప్రక్రియలను రచయితలను చెప్పడం సాధ్యం కాదు. ఆధునిక విమర్శ రచనలో వారందరి మీద పాశ్చాత్య ప్రభావం ఉన్నది అనటంలో అనుమానం లేదు.
ప్రేరణగా కొందరులు, ఆదర్శంగా కొందరులు, అనుసరణగా కొందరులు, అన్వయ ప్రవృత్తిగా కొందరులు, ఆలోచనగా కొందరులు, దృక్పథ వీచిగా కొందరులు, లక్షణ వృత్తిగా కొందరులు, లక్ష్య శుద్ధిగా కొందరులు. ఆంగ్ల సాహిత్య విమర్శ ప్రభావం పనిచేసిందని నిస్సంశయంగా మనం చెప్పచ్చు. తెలుగులో వ్యాస పరిణామాన్ని గురించి పరిశోధన చేసిన వారు డాక్టర్ కొనాకలూరి ఇనాక్గా ఈ విషయాలు ఆయన ఉటంకించారు. ఒకటి, వర్తమాన వ్యాసవాంగ్మయంలో విషయ విశాలత గమనార్హంగా ఉంది. అది ఇప్పుడు అధికంగా సారస్వత సంబంధిగా ఉంది. కానీ మొదట ముగ్గురు వ్యాసకర్తలు సాంఘిక మత విషయాలపై వ్యాస సృష్టి చేశారు. కందుకూరి కాలంలో ఉపన్యాసాలలో ప్రారంభమై గురజాడ కాలంలో వ్యాసాలలో పెరిగి పానుగంటి కాలంలో విస్తృతమై కట్టమంచి కాలంలో సారస్వత విషయ సంపూర్ణంగా విమర్శగా రూపొంది. అయితే ఇక్కడి నుంచి వ్యాస సాహిత్యం రెండు పూర్తి భిన్న శాఖలుగా విస్తరి. ఒక శాఖ సారస్వత ప్రముఖంగా విమర్శన వ్యాసమై, ఇంకొక శాఖ సర్వ విషయ సమర్థంగా సృజన వ్యాసమై. వ్యాసం విస్పష్టంగా విమర్శన రీతిగా వేరు కాకపోవడం సృజనంగా ఉంది. అందువల్ల వ్యాసం సృజనంగా రూపొందటం ఆజ్యమైంది, విమర్శనంగా ఏర్పడడం ఆనంతర పరిణామం. ఆంగ్లాంధ్ర వ్యాస లక్షణాల పరిణామం స్థూలంగా తుల్యం, అంటే సమానం. అయితే ఆంగ్లంలో లేని ఉపన్యాసం లెక్చర్స్ కంటే భిన్న రచనా రీతిలో తెలుగులో ఏర్పడి ప్రసంగ వ్యాసం ఆకాశవాణి కారణంగా తెలుగులో సృజన శాఖగా విస్తరి. ఆంగ్లంలో విమర్శనం వ్యాసం కలిగి ఉన్న దూరం తెలుగులో తగ్గిపోయి ఈ సాహిత్యంలో అసలు వ్యాసంలోని విమర్శనం ప్రవేశించి అసలు విమర్శనం వ్యాసంగా మారి. అందువల్ల ఆంధ్ర సారస్వతంలో విమర్శ వ్యాసం విడదీయటం కష్టమైపోయి. మూడో పాయింట్, తెలుగులో సృజనాత్మకమైన రచన వ్యాసం పొందిన గుణ రచన విషయ నిర్మాణ వైవిధ్యం విమర్శన వ్యాసం పొందదు. విమర్శన వ్యాసం వ్యాపించినంత విస్తృతంగా అధికంగా సృజన వ్యాసం రాల. సాహితీ విమర్శన వ్యాసంలో సమానంగా అన్య విషయ విమర్శన వ్యాసం రూపొందల. స్థూలంగా తెలుగు వ్యాసం సర్వ విషయ సమర్థంగా, సర్వలక్షణ సమన్వితంగా, సర్వసద్గుణ సంపూర్ణంగా ఇంతవరకు అవతరించలేదని సుబ్రహ్మణ్యం గారు భావించారు. కానీ ఈ వ్యాసస్థానం ఈ సాహిత్యంలో అనేకేతర ప్రక్రియల కన్నా ఉన్నతంగా ఏ ఇతర ఉదాత్త భారత సారస్వత ప్రక్రియలకు తీసికట్టు కాకుండా పరిశిష్టం. సాహిత్య విమర్శలో ఆంధ్ర విమర్శకులు పాశ్చాత్య విమర్శ ప్రభావం వినూత్న సిద్ధాంతాలను సమన్వయాలను ప్రదర్శించిన వాళ్ళు కూడా కొందరున్నారు. అందరినీ పేర్కొనడం సాధ్యం కాకపోయినా కొందరి కృషినైనా చెప్పాలి. ఛందశాస్త్రంలో డాక్టర్ గిడుగు సీతాపతి గారు, రామ్మూర్తి గారు అబ్బాయి, ఊనికకు ప్రాధాన్యమిచ్చి ఛందోగతుల ప్రవృత్తిని పరిశీలించి అయిన విధం కొత్తగా. ఆ తర్వాత డాక్టర్ పాటిబండ మాధవరామ శర్మ గారు, మా గురువు గారు, వారి దద్దలాడేటువంటి మోటార్ బైక్ మీద వచ్చేవాడు. పంచగట్టు, తెల్లని పంచగట్టు మీద తెల్లని లాంచ్, దానిపై తెల్లని ఉత్తరీయం వేసుకొచ్చేవాడు. మా తెలుగు ఇంటర్మీడియట్లో తెలుగు చెప్పారు. ఛందశిల్పాన్ని అనువర్తిత విమర్శల్లో వివేచించే విధానాన్ని ప్రతిపాదించిన వైఖరిలో ఆంధ్ర విమర్శకే కొత్త కవాటాలు తెరిపించారు. అలంకార శాస్త్ర విమర్శలో మునిమాణిక్య నరసింహారావు హాస్యం రసం కాదని, భావమేనని ప్రతిపాదించి పాశ్చాత్య విశ్లేషణ దృక్పథంతో హాస్య భేదాలు నిరూపించిన వైఖరి అప్పుడు డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం మహాభారత రామాయణాదులలోని అంగిరసం ధర్మవీరమని ప్రతిపాదించడమే కాక ధర్మవీరమే రస అని ప్రతిపాదించి అనుశీలించి వ్యాఖ్యానించడం, రస సమీకరణవాదాల చర్చ, అలంకార సిద్ధాంత విచారంలో నూతన ధోరణికి తాట. తుమ్మపూడి కోటేశ్వరరావు భారతీయ ఆత్మను వెలార్చడం, పాశ్చాత్యాంశాలను సిద్ధాంతాలు
కళా సూత్రాలు. ఈయన తుమ్మపూడి కోటేశ్వరరావు అంటే గుడివాళ్ళు ఉండేవారు. అమ్మవారి మహాభక్తుడు, సమన్వయించేవారు. వైఖరి నేటి తెలుగు విమర్శకుల్లో వెలుగు. డాక్టర్ కాకర్ల వెంకటరామ నరసింహం గారి పాశ్చాత్య సాహిత్య దృక్పథాలు, సమన్వయ అనుశీలనం. కోడూరి శ్రీరామూర్తి గారి తెలుగు నవలా సాహిత్యంలో మనస్తత్వ విశ్లేషణ 1870. మనస్తత్వ విమర్శకు చక్కని ఉదాహరణ. నాటక విమర్శలో పోణంగి శ్రీరామ అప్పారావు గారి తెలుగు నాటక వికాసం 1967 మైలురాయి. దివాకర్ల వెంకటావధాని గారి ఆంధ్ర నాటక పితామహుడు విషాదాంత రూపక లక్షణ లక్ష్య గ్రంథంగా బాగా ఉపకరిస్తుంది. జానపద వాంగ్మయ వివేచనలో ఆంథ్రాపాలజీ, బయాలజీ, స్టాటిస్టిక్స్, ప్రాగ్రూప శాస్త్ర విమర్శ విధానాన్ని ప్రవేశపెట్టి కొత్తదనాన్ని సాధించిన డాక్టర్ నాయని కృష్ణకుమారి గారి ప్రయోగాలు, ఆర్వీఎస్ సుందరం, టివి సుబ్బారావు గారు రచనలు ప్రత్యేకంగా చేర్పబడి వ్యంజన సూత్రం మీద తులనాత్మక అధ్యయనం చేసిన డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానందం ప్రత్యేకంగా పేర్కొన్న సర్దేశాయి తిరుమలరావు కావ్య నాటక విమర్శను పాశ్చాత్య భారతీయ కథాకల్పనకు ఇచ్చిన ప్రతీకాత్మక వ్యాఖ్యానాలు ప్రశంసించతగి. ఆంధ్ర సారస్వత పరిషత్ వారు ఇటీవల పరిచరించిన తెలుగు సాహిత్య వికాసం, తెలుగు సాహిత్యంలో మరో చూపు 1980. తెలుగు ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణి 1982 అనే గ్రంథాలు ఆధునిక ఆంధ్ర విమర్శను కొత్త చూపుతో అనుశీలించటానికి తోడ్పడే మంచి రచన. ఇలా ఆధునిక విమర్శ రంగం పాశ్చాత్య ప్రభావంతో వినూత్న దృక్పథాలను, సిద్ధాంతాలను సృష్టించుకుంటూ అభ్యుదయ పదంలో సాగుతాయి. ఉజ్వల భవిష్యత్తు మీద విశ్వాసాన్ని పెంచి ఈ ప్రభావ పరిశీలనం వల్ల తేలిందేమిటంటే, సిద్ధాంత దర్శనం చేయగలిగిన విమర్శకులపై పడిన పాశ్చాత్య ప్రభావం ఒక అభినవ మార్గాన్ని చూపటానికి దారి చూపించింది. అనుశీలకుడైన విమర్శకుల రచనలో పాశ్చాత్య ప్రభావం పాలలో నీరులాగా కలిసిపోయి ప్రక్రియ మీద పడే ప్రభావం పోల్చుకుంటేనే కాని బోధపడ. సిద్ధాంతం మీద పడిన ప్రభావం ప్రకటంగాను అంతర్వాహినిగాను, అంటే బయటకును లోపల తెలియకుండా ప్రసన్నము. దర్శనం మీద పడిన ప్రభావం తను వెళ్ళా పులకించినట్లుగా ఉంటుంది. కనుక ప్రభావం తను దేని మీద పడాలి? దర్శనం మీద పడ. దర్శనం మీద పడితే అది ఉత్కృష్టమైన విమర్శ. ది ఎబిలిటీ టు రీడ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్ టు హ్యావ్, ఎస్పెషల్లీ ఇన్ దీస్ టైమ్స్ when such quantity of print is expended on such a variety of purpose అని హెచ్ కూమ్స్ అనేవాడు అన్నాడు. ఇక చివరి అధ్యాయం ముగింపు కాదు మొదలు అంటున్నారు సుబ్రహ్మణ్యం. ఇన్ అవర్ ఎరా అంటే మన శకంలో criticism is not merely a literary or secondary aids to understanding and appreciation of literary texts, but also a rapidly increasing body of knowledge in its own right and a primary vehicle for the values and ideas of the literary imagination. డేవిడ్ లార్డ్జ్ అనే ఆయన అన్నారు. ఈ గ్రంథ రచన ఆంధ్ర సాహిత్య విమర్శపై పాశ్చాత్య ప్రభావ పరిశీలనలో సమగ్రమైంది, అధికారికమైంది కాకపోవచ్చు అని చెప్తున్నారు సుబ్రహ్మణ్య. కానీ ఆ మార్గంలో వేసిన ఒక ముందడు
అందువల్లనే ఈ గ్రంథానికి ముగింపు లేదు. ఇంకా ప్రస్థానం ఎంత దూరమో ఆ పరిశీలన ప్రగతికి ఇది మొదలు ప్రస్తావం. ప్రభావ పరిశీలనలో పరిశోధన రంగం, భాషా విమర్శ రంగం, వివిధ శాస్త్రాల ప్రభావ అనుశీలన, థియరీ ఆఫ్ మోడ్స్, థియరీ ఆఫ్ మిక్స్, థియరీ ఆఫ్ జనరస్ మొదలైన సిద్ధాంతాల మీద ఆధారపడి హిస్టారికల్ క్రిటిసిజం, ఎథికల్ క్రిటిసిజం, ఆర్కిటెక్టికల్ క్రిటిసిజం, రెటారికల్ క్రిటిసిజం, విమర్శ రీతుల్లో, విమర్శ శాఖల్లో విమర్శ వెలయటం, దాని మీద ప్రభావాన్ని పరిశీలించడం, జానపద లేక దేశీయ సాహిత్య విమర్శపై పాశ్చాత్య ప్రభావం మొదలైన అంశాలలో ప్రత్యేక గ్రంథాలే ఇంకా రావాల్సిన అవసరం ఉందంటున్నారు సుబ్రహ్మణ్యం గారు. గ్రంథ పరిష్కారం, నిఘంటు నిర్మాణం, పారిభాషిక పదకోశ నిర్మాణం, తులనాత్మక సాహిత్య సౌందర్య శాస్త్రాధ్యయనం, సాహిత్య సిద్ధాంత పరిశీలనం తెలుగులో ఇంకా రావాలి. తులనాత్మక సాహిత్య అధ్యయన సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపారిటివ్ ఎస్థెటిక్స్ ఒకటి మన రాష్ట్రంలో స్థాపింపబడి ప్రత్యేకంగా ఆ రంగంలో కృషి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమైనా భవిష్యత్తులో ప్రభావ పరిశీలనాన్ని మంచి రోజులు వస్తాయని ఆశిద్దామనుకుంటున్నా అన్నారు సుబ్రహ్మణ్యం. తెలుగువారు పాశ్చాత్య విమర్శ పితామహుడై అరిస్టాటిల్ను ఆరాధించి శరణు వేడల తమకు శతాబ్దం ముందున్న పాశ్చాత్య సాహిత్య విమర్శ పద్ధతికి స్పందించి ప్రభావితులై, అయితే కొద్ది కాలంలో శతాబ్ది కాలాంతరాన్ని దశాబ్ది కాల వ్యవధానంగా మార్చుకోగలిగారు. ఇప్పుడు ప్రపంచంలో ఏ స్పందనకో ఏదో ఒక మూల వినపడ్డా తెలుగువాడు ఊ అంటే ఊ అనక తప్ప పలుకుతాడు. కానీ తన కవితలోనే ముందు పలకాలనుకోడు, ఆ తర్వాత వెనక ముందు ఆలోచించుకుంటూ విమర్శలో కదుపుతాడు. కవితలో ముందంత వేసినంత వేగంగా విమర్శలో తెలుగువాడు ముందు చూపు సారించే ప్రవృత్తి ఎక్కడైనా మొదలు కావాలని కోరారు ఆయన. అప్పుడే సాహిత్య ఉద్యమాలకు సమాజంలో సముచిత ప్రచార ప్రభావాలు కనిపిస్తాయి, దొరుకుతాయి. సాహిత్యానికి భవిష్యత్ దర్శనం లభిస్తుంది. ఆంధ్ర సాహిత్య విమర్శపై ఆంగ్ల ప్రభావం అనేటువంటి విమర్శ చేసిన ప్రభావాన్ని పరిశీలించే తొలి ప్రయత్నమే ఈ గ్రంథం. ఇంతకుముందు ఎవరు రాయల, సుబ్రహ్మణ్యం గారే రాశారు. ఈ అందులోని వినూత్న సమన్వయాను సాహితీ మర్మజ్ఞులు సహృదయతతో గమనిస్తే గ్రహిస్తే ఈ ప్రయత్నం కొంతవరకైనా సఫలమై ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ క్రిటిక్ capable of undertaking this periodical task of revolution may not be impressive at first, for canons of literary tastes are not altered suddenly by revolutionary methods. Their alteration can only be effected gradually and in accordance with the evaluatory process by which habits of mind of educated men and women are changed from time to time అని జాన్ హేవార్డ్ అనే ఆయన చెప్పిన మాటలతో డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావమన దాదాపుగా 324 పేజీలు అనుకుంటాయి. 328 పేజీల బృహత్తర గ్రంథాన్ని మనం 19వ ఎపిసోడ్తో పూర్తి చేశాం. రేపటి నుంచి ఇంకొక విషయం తీసుకున్నాం. స్వస్తి.